మనం ఇవాళ ఈజీగా అనిపిస్తుంది. 79 వసంతాల స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నప్పుడు మనకు దాని గంభీరత తెలియదు, కానీ ఆ చరిత్ర చదివే వాళ్ళకి తెలుస్తుంది. ఇవాటి తరం మీలాగా పుస్తకాలు చదివే తరం కాదు, చరిత్ర తెలుసుకునే తరం కాదు. అంత కంప్యూటర్ యుగంలో ఉన్నారు వీళ్ళు. ఇవాళ డెవలప్మెంట్ మీరు చెప్తున్నారు, ఇవన్నీ ఉంటాయి. మీరు ఎవరైనా అడగండి, మీకు అభివృద్ధి కావాలన్నా ఆత్మగౌరవం కావాలన్నా అంటే మొట్టమొదటి ఆత్మగౌరవం కావాలనుకుంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్, స్వయం పాలన, గౌరవం ఇవాళ ఆనాడు లేకుండే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం మనం. మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి ఏ పని కూడా గడ్డిపోతూ సమానం అనుకుంటున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు చెప్పేది, మేము రాజీనామా చేసాం. 20 ఏళ్ళకే 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సిన 7 సార్లు ఎమ్మెల్యే అయినా మేము రిజైన్ చేసాం. గడ్డి పోసలాగా తీసేసాం మేము. ఎందుకు? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మా స్వయం పాలన కావాలని చెప్పి అన్నాడన్నా. అట్లా ఇక్కడ కూడా ఎంత చిన్న పిల్లలు నిన్న చెప్పిన భగత్ సింగ్ లాంటి వాడు అయితే చిన్న పిల్లగాడు, 12 సంవత్సరాల పిల్లగాడు ఆయన. జలియన్వాలా బాగ్లో విచక్షణరహితంగా కాల్పు జరిపి కొన్ని వందల మంది భారత జాతి ముందు బిడ్డల రక్తాన్ని కల చూసినాడు. ఆ రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని ప్రమాణం చేసింది. మట్టి పెట్టే కానీ నిన్న చూస్తే మనం ఝాన్సీ లక్ష్మిగా బాయి ఫోటో చూస్తే చిన్న పిల్లల్ని ఒడిలో పెట్టుకొని పోరాటం చేస్తాం, చిన్న పిల్లల్ని. అంటే అందుకని ఇవాళ మనం చూస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం త్యాగాల ఫలితంగా వచ్చింది. కాబట్టి మనం కేవలం ఈ బంగ్లాలు, రోడ్లు, ఈ డెవలప్మెంట్ ఇది మాత్రమే కాదు, పిల్లలకి ఎక్కడో కూడా దేశభక్తి లేకుండా, కమిట్మెంట్ లేకుండా రేపు కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందో. 140 కోట్ల జనాభా కలిగి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం. మన సంస్కృతులు వేరు, మన సాంప్రదాయాలు వేరు, మన ఆచార వ్యవహారాలు వేరు, మన పండుగలు వేరు, అనేక వైవిధ్యాలతో కూడిన దేశం భారతదేశం. కానీ ఇవాళ 79 ఏళ్ళుగా చెక్కు చెదరకుంటున్నది కారణం ఏంటంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం, మన ప్రజాస్వామ్యం మనకు అందించిన గొప్ప రాజ్యాంగం, మన త్యాగదాల యొక్క ఆ పుణ్యపనం. ఈ పరంపర ఇటులే కొనసాగించడానికి ఇవాళ మనం ఈ విగ్రహాన్ని పెట్టుకున్నాం. ఈ విగ్రహం తప్పకుండా వారి జయంతితో అన్నాడు అందరి కాళీవాసి తెలుసుకుని మన పిల్లలకి వారసత్వంగా అందించాల్సిన వారసత్వంగా అందించాల్సింది కేవలం నౌకర్లు కాదు, జీవితం కాదు, వారసత్వంగా అందించాల్సిన ఎథిక్స్ అండ్ వాల్యూస్ అవి కొనబడుతున్నాయి. మీరు టీవీలలో చూస్తున్నప్పుడు, పేపర్లు చూస్తున్నప్పుడు మనిషేనా అనిపిస్తాను. వాళ్ళ చేష్టలు, తల్లి పిల్లలు చంపగా చూసాం మనం, తల్లిని కన్న బిడ్డలు చంపగా చూసాం మనం, కట్టుకున్న భర్తనే చంపిన సందర్భం చాలా తక్కువ ఉంది, కానీ చాలా దుర్భసకరంగా ఉంది. ఇవన్నింటి పోగొట్టగలిగేది మన ఐక్యత, పరస్పరం మానవ విలువల్ని ఇన్కల్కేట్ చేసే పద్ధతి. కాబట్టి మీరు దాన్ని కూడా మనం అక్కడెక్కడో జరిగింది, ఇక్కడెక్కడో జరిగింది, ఎక్కడో మన గడప కూడా వస్తుంది. బయట జరుగుతున్నది అక్కడితో అంతం కాదు, ఒకనాడు నీ గడప కూడా తగ్గుతున్న విషయం మనం మర్చిపోకండి. మనుషుల్లో మనం అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితం మానవ జీవితం అని చెప్పి అనుకుంటాం. కాబట్టి ఆ మానవ జీవితం ఎప్పుడు కూడా అన్నిటికంటే ఉన్నతంగా ఉండాలి, విలువలతో కూడి ఉండాలి. వీటితో పాటుగా ప్యారలల్గా వాటి ఇన్కల్కేట్ చేయడంలో, కాపాడంలో మీరంతా గొప్పగా ఉండాలని చెప్పి మనం చేస్తూ శుభాకాంక్షలు. నమస్కారం.